ఇవాళ నేను నర్సరీకి వెళ్ళి కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఈ టైప్ ఆఫ్ మందార నా దగ్గర లేదు. ఇది హైబ్రిడ్ పింక్ కలరు. ఇవి కొన్ని కటింగ్స్ పెడదామని ఇవాళ నేను రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది ఒక కలబంద కూడా ఉంది అక్కడ. ఇదేంటంటే కంపోస్టు, ఎర్రమట్టి, కొంచెం చెక్క పొడి ఉన్నింది. చెక్క పొడి, ఇదేమంటే ఎరువు, చూసారు కదా, కొంచెం ఇసుక. ఇవన్నీ నేను నా దగ్గర ఉన్నవి. ఈ సైడ్ ఉండేదేమంటే ఒక కుండీలో ఉండే మట్టి. ఇవన్నీ కలిపి నేను వీటిల్లో పెట్టి కటింగ్స్ పెడదామని ప్లాన్ చేస్తున్నాను. మీరు చూడండి, ఈ విధంగా మనం పెద్ద హోల్ చేసుకొని ఈ విధంగా మనం దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇసుక ఉంది, సో ఎరువు ఉంది. ఎరువు ఏంటంటే ఇది ఆవు ఎరువు. ఇది 50 రూపాయలు లెక్కన కొంటాను నేను. సో ఇవన్నీ మిక్స్ చేసి మనం ఇందులో పాటింగ్ మిక్స్ చేసి ఇప్పుడు మనం పెట్టాలి. ఆ పెట్టే ముందు ఈ కలబందలో కొంచెం అట్లా డిప్ చేసి, అంటే కొంచెం గుచ్చి, దాన్ని ఒక గుచ్చి అట్లా పెడితే బాగా వస్తాయని నేను అట్లా గుచ్చి పెడతాను అనమాట. చూసారు కదా, ఇవన్నీ నేను ఇప్పుడు మిక్స్ చేసి ఇసుక కూడా వేయాలి, ఎందుకంటే ఈజీగా రూట్స్ పెనెట్రేట్ అవ్వడానికి. ఇవి ఎందుకు వేస్తున్నానంటే కొంచెం ఆక్యుపై అవ్వడానికి, ప్లేస్ ఆక్యుపై అవ్వడానికి వేస్తున్నాను. దీనిపైన మనం మట్టి వేసుకోవచ్చు అనమాట, మన మిక్సర్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్క పాట్కి నేను ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. నేను ఒక చేత్తో చేస్తూ ఒక చేత్తో ప్లాంటింగ్ చేస్తున్నాను కాబట్టి వీలు కావట్లేదు. సో ఆ విధంగా అన్నీ వేసి ఈ విధంగా కటింగ్స్ పెట్టేశాను అనమాట. అన్నీ పెట్టాను, ఇది మీకు చూపించడం కోసం ఈ ఫ్లవర్ అట్లా ఉంచాను. సో అన్నిట్లో ఈ కటింగ్స్ పెట్టేశాను. చూసారు కదా అన్నీ. ఇదేమో రెడ్, ఇది అయినా కూడా పెట్టాను. ఇది ఈ ఆకులు కూడా గిల్లేస్తాను ఇప్పుడు. సో ఇవన్నీ కటింగ్స్ పెట్టేశాను. గట్టిగా ప్రెస్ చేసేస్తే మట్టి గట్టిగా ప్రెస్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేస్తాం. ఈ వాటర్ ఏంటంటే వాన నీళ్ళు అనమాట, వానకి పట్టిన నీళ్ళు అవి వేస్తే కొంచెం బాగా వస్తాయని అవి పట్టి పెడతాను అనమాట. సో ఇది వాన నీళ్ళు, రెయిన్ వాటరు, అది కూడా వేసేస్తే అది టానిక్ లాగా అనమాట ప్లాంట్స్కి. ఇవన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత మనం షేడ్లో పెట్టాలి, సెమీ షేడ్లో పెట్టుకోవాలి. నేను తెచ్చిన మందారం ఒక చిన్న కుండీలో వేయకుండా ఒక పెద్ద తొట్టిలో ఉంది, ఒక తొట్టిలో వేశాను. ఆ బారుకి నాకు మందార మొక్కలే, ఈ కలర్ లేదు కాబట్టి నేను ఈ కుండీలో వేశాను. ఇది పెద్ద మొక్క వద్దు కాబట్టి. చూసారా, ఇది కూడా మనం కట్ చేసేస్తాం, ఉండకూడదు అది. సో ఈ విధంగా ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం వీటిని ఎండలో పెట్టకుండా సెమీ షేడ్లో పెడదాం. ఈ సైడ్ కానీ పెట్టేసామనుకోండి, అది కొన్ని రోజులకి మనకి లీవ్స్ పుట్టుకొస్తాయన్నమాట. చూడండి, ఇట్లా లైన్గా పెట్టేశాను. కొంచెం ఎండ పడుతుంది చూసారా, లైన్గా. అది కాసేపటికి పోతుంది అనమాట, అంటే ఈ సైడ్ వచ్చేస్తుంది. ఆ గ్రిల్స్ కింద అడుగున పెట్టాను నేను. లైక్ చేయండి, షేర్ చేయండి.